లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ పిటిషన్ ను తిరిగి హైకోర్టుకు పంపింది. హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు పిటిషన్ ను అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తాజాగా విచారణ చేయాలని హైకోర్టును సూచించిన సుప్రీంకోర్టు విచారణకు మిథున్ రెడ్డి పూర్తిగా సహకరించాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. కాంతి. మీనాక్షి, మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన 4 వారాల్లోగా విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మెకానికల్ అరెస్టులు సరికాదని ఏపీ సిఐడికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు కూడా మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి వివరాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంది. అయితే పిటిషనర్ కి సంబంధించి అరెస్ట్ కి సంబంధించినటువంటి సరైన కారణాలు చూపించి అరెస్ట్ చేయాలి తప్ప మెకానికల్ అరెస్టులు కరెక్ట్ కాదని చెప్పడం, అలాగే కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చేయాలనే యోచన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆలోచన సరికాదు అంటూ సుప్రీంకోర్టు తెలపడంతో మిథున్ రెడ్డికి భారీ ఊరట లభించిందని చెప్పాలి. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించి అతని పరువు ప్రతిష్టలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరోసారి పిటిషన్ హైకోర్టు విచారణ చేయాలని చెప్పి దానికి సంబంధించినటువంటి అఫిడవిట్లు ఏవైతే ఉన్నాయో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా మద్యం కేసుకి సంబంధించినంత వరకు కూడా మిథున్ రెడ్డి హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. అక్కడ నుంచి సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించినటువంటి అరెస్టులు అనేవి ఏవైతే ఉన్నాయో అరెస్టులు అన్నింటినీ కూడా కొంతవరకు కూడా నిలుపుదల చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా ఎక్కడైతే ఈ కేసు పూర్వాపరాలన్నీ పరిశీలించాలి, అలాగే కేసు నమోదైన వెంటనే అరెస్టు చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదంటూ సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలను సిఐడికి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు మరొకసారి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అయితే చేపట్టబోతోంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ కాంతి.